about to unplug the national flag. Please stand up, ladies and gentlemen, with the pride of being Indian. జిల్లా ప్రథమ పౌరులు మన జిల్లా కలెక్టర్ గారికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. వారికి గౌరవిస్తూ వేదిక వరకు ఇచ్చేస్తున్నారు. May I now request our district collector, who's our chief guest, district collector and magistrates, district of Visakhapatnam, Shri V. Vinay Chand IAS. Country by being proven to be sons of the soil. రంగుల బెలూన్స్ ఆకాశంలో జరుగుతుంది. Platoon 1 commanded by Shri VSP RCH Naidu Garu, assisted by Shri S. Mohan Kumar. Platoon 2 commanded by Shri J. Pratap Kumar, assisted by Shri Srinivas Naidu. Assistant Controller, Assistant Commander Shri Mohan Kumar, Assistant Reserve Commander శకటాన్ని ఇప్పుడు ప్రదర్శనకు వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. గ్రామ స్థాయిలో వ్యవసాయ అభివృద్ధికి మరియు రైతు సంక్షేమం కొరకు 292 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు నియామకం జరిగింది. రైతు సర్వతోముఖాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 222 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా క్యాంప్ పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 8.3 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మరియు మన్యంలో 2 లక్షల పశువులతో ఆంత్రాక్స్ వ్యాధి నివారణ టీకాలు వేయడమైనది. జిల్లాలో 3,34,000 గొర్రెలు మేకలకు నత్తల నివారణ మందులు ఇవ్వడం జరిగినది. సంఘాలలో 5,88,186 మంది మహిళలు సభ్యులుగా ఉంటూ 2035 గ్రామ ఐక్య సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ సంక్షేమ సుస్థిర జీవనోపాధుల కార్యక్రమాలు మరియు నవరత్నాలు కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో నిరుపేద పేద కుటుంబాలకు అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపడం జరుగుతుందని సగౌరవంగా తెలియపరుచుకుంటున్నటువంటి ఈ శకటానికి సలాం. Come on, ladies and gentlemen, put your hands together. మీ చప్పట్లు మాకు విన్. తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ పాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటం సాగించుట వలన దేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం సిద్ధించింది. భారత ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ప్రజాస్వామ్యత పరిపాలన సాగించడానికి భారత రాజ్యాంగం రాయడానికై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. 1935 భారత ప్రభుత్వ చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకుని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. నేటి 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ 2020-21 సంవత్సరానికి ఖరీఫ్లో 1,64,835 హెక్టార్లు, రబీలో ఇప్పటి వరకు 18,289 హెక్టార్లు పంటలు వేయటం జరిగింది. రబీలో 1,296 క్వింటాళ్ల విత్తనాలు,
13,275 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగింది. జిల్లాలో 3,78,715 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద 309,28 లక్షల మరియు పీఎం కిసాన్ కింద 209 కోట్ల పంపిణీ చేయడం జరిగింది. 2019-20 ఖరీఫ్ నందు పంట నష్టపోయిన 2,971 మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం కింద 2,12 లక్షలు చెల్లించడమైంది. అలాగే 5,596 మంది పంట సాగు హక్కు పత్రాలు అందజేసి సంస్థాగత రుణములు మంజూరు చేయడం జరిగింది. నివర్ తుఫాన్కు పంట నష్టపోయిన 37,715 మంది రైతులకు 25,57 లక్షల పంట నష్టపరిహారం కింద జమ చేయడం జరిగింది. ఉద్యానవన మరియు బిందు సేద్య శాఖ జిల్లాలో 1,68,000 హెక్టార్లో ఉద్యాన పంటలు సాగు చేయబడుతూ సుమారు 6,55,000 మెట్రిక్ టన్నుల ఉద్యాన పంటలు దిగుబడి సాధించుట జరుగుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరం గాను జిల్లాలో 47,08,00,000 వాల్యూ ఎడిషన్ పెంచే విధంగా ఉద్యాన పథకాలు అమలు చేయటం జరిగింది. బిందు సేద్యం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 121 కోట్ల రాయితీతో 28,350 హెక్టార్ల విస్తీర్ణంకు గాను 25,890 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడం జరిగింది. పశుసంవర్ధక శాఖ జిల్లాలోని 622 రైతు భరోసా కేంద్రాల్లో పశు వైద్యం కొరకు ప్రతి రైతు భరోసా కేంద్రానికి 28,000 విలువ చేసే మందులను అందజేయడం జరిగింది. పశు నష్ట పరిహారం కింద ఇప్పటివరకు 1,238 మంది లబ్ధిదారులకు 363 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. జిల్లాలో 622 రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి 2వ మరియు 4వ బుధవారం పశు విజ్ఞాన బడి కార్యక్రమం ద్వారా 42,953 మంది రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. మత్స్యశాఖ 2020-21 సంవత్సరానికి గాను సముద్రంలో వేట నిషేధ కాలానికి మత్స్యకారులకు జీవన భృతి కింద కుటుంబానికి 10,000 చొప్పున 20,273 మత్స్యకారుల కుటుంబాలకు 27 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేయడం జరిగింది. యాంత్రిక బోట్లకు డీజిల్పై లీటర్కు 9 చొప్పున డిసెంబర్ 2021 నాటికి జిల్లాలో 583 లక్షల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగింది. ప్రమాదవశాత్తు చేపల వేట సందర్భంగా మరణించిన మత్స్యకారు కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే ఎక్స్గ్రేషియా 5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం జరిగింది. ఇప్పటికి 9 కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. అటవీ శాఖ 2020-21 సంవత్సరానికి గాను 385 హెక్టార్లో బ్లాక్ ప్లాంటేషన్లు మరియు 31 కిలోమీటర్ల రెవెన్యూ ప్లాంటేషన్లు పెంచడం జరిగింది. జిల్లాలోని అటవీ శాఖ ద్వారా వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలను భాగస్వాములు చేస్తూ 195,99 లక్షల మొక్కలు నాటి జిల్లా మొత్తం పచ్చదనం పెంపొందించడం జరిగింది. డిఆర్డీఏ నివేదిక జిల్లాలో 4,87,386 మంది అర్హులకు 117,80 లక్షల విలువ చేసే 12 రకాల పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతోంది. జిల్లాలో 4,16,007 స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉన్న బ్యాంక్ అప్పు నిలువ 1,184 కోట్లకు గాను మొదటి విడతగా 296 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. జనవరి 2021 నాటికి 35,716 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 960,56 లక్షల రుణ సదుపాయం కల్పించడం జరిగింది. 21,019 ఎస్హెచ్జి సభ్యులకు 106,16 లక్షల నిధులను మహిళా బ్యాంకు ద్వారా విడుదల చేయడం జరిగింది. కిరాణా దుకాణాలు అభివృద్ధి చేసుకొనుటకు మరియు కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనుటకు 2,333 మంది మహిళలకు 17,50 లక్షలు విడుదల చేయడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 538 మంది స్వయం సహాయకుల సంఘాలకు 18,36 లక్షల 1,744 స్వయం సహాయక సంఘాలకు 57,74 లక్షల రూపాయలు ఆసరా కొరకు మంజూరు చేయడం జరిగింది. వీధి విక్రయదారులకు సంబంధించి 733 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 653 మందికి 66,70 లక్షల రుణ సదుపాయం 66,70,000 రుణ సదుపాయం అందించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పీఎం స్వానిధి పథకం కింద 1,424 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 738 మందికి 76,08,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఈ ఏడాది 51,000 కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు ఇచ్చి రాష్ట్రంలో మొదటి స్థానంలో మన విశాఖపట్నం జిల్లా నిలిచింది.
66,759 మందిని కొత్తగా పథకంలోకి చేర్చి వెంటనే పని కల్పించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 270 లక్షల పని దినాల కేటాయింపులో భాగంగా ఈ జనవరి నాటికి 228 లక్షల పని దినాలు సాధించడం జరిగింది. ఈ ఏడాది 5,772 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద రహదారుల పొడవున 5,69,000 మొక్కలను 537 కిలోమీటర్ల వరకు నాటడం జరిగింది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ 11 గిరిజన మరియు 6 ట్రైబల్ సప్లాన్ మండలాల్లో గల గర్భిణీ మరియు బాలింతలకు పోషకాహార లోపం మరియు రక్తహీనత తగ్గించుటకు సెప్టెంబర్ 2020 నుండి సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న అనుబంధ పోషకాహారం అదనపు పోషణం నిమిత్తం ప్రతి నెల ఇంటింటికి మల్టీగ్రెయిన్ ఆటా 2 కిలోలు, వేరుశనగ బెల్లం చెక్కి, రాగి పిండి, బెల్లం మరియు ఎండు ఖర్జూరం 1/2 కేజీ చొప్పున అందించబడుచున్నది. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు గల 1,37,935 మంది పిల్లలకు పోషక విలువలు కలిగిన 2.5 కేజీల బాలామృతం అందించబడుచున్నది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు గిరిజనులకు సామాజిక హోదా కల్పించడంలో భాగంగా 51,683 మంది లబ్ధిదారులు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.